ప్రపంచంలోని భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పరికి పండ్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరికి పండ్ల నరహరి మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట జ్ఞానమాల కార్యక్రమం ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. పూలే అంబేద్కర్ చేసిన సేవల్ని ప్రజలకు తెలిపి చైతన్యవంతులు చేయాలనే సదుద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం చేపట్టిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని పరికి పండ్ల నరహరి అభినందించారు. చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రతి వారం ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల అనగానే వర్గాన్ని చైతన్యవంతం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవల్ని అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అంబేద్కర్ పూలని ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతం చేయడమే భారత రాజ్యాంగానికి ఇచ్చిన గొప్ప గౌరవం అన్నారు. భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట 1,00,000 పుస్తకాలు ప్రింట్ చేయించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి హామీ ఇచ్చారు. అందుకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. 1,00,000 పుస్తకాల పంపిణీకి కృషి చేస్తున్నట్టు ప్రకటించిన ఐఏఎస్ ఆఫీసర్ నరహరికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం కృతజ్ఞత తెలిపింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మనందరం మన రాజ్యాంగాన్ని స్మరించుకునే విధంగా మన రాజ్యాంగాన్ని మనము మరొక్కసారి దాంట్లో ఉన్న విశేషాలని మనం అర్థం చేసుకునే విధంగా 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఏర్పాటు చేసినటువంటి ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఆల్ ఇండియా యువజన అంబేద్కర్ సంఘం తరఫున వరుణ్ కుమార్ గారు ఇక్కడ ఈ క్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మా ఒకటి లచ్చన్న గారు, మదన్న గారు, మిగతా బాబాయ్ గారు, మిగతా అందరూ పెద్దల సమక్షంలో ఈరోజు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరియు మహాత్మా జ్యోతిబా ఫూలేని గుర్తు చేసుకుంటున్నాం. ఏనాడు ఈ 75 సంవత్సరాల కాలంలో ఎంత మనము రాజ్యాంగాన్ని గుర్తు చేసుకున్నామో తెలియదు కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మనము మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినది. ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు ఏ జ్యోతిబా ఫూలే ఉద్దేశాలకి అనుగుణంగా మన దేశం స్వాతంత్రం ఏర్పడిన తరువాత అందరికీ అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని వ్యవస్థలకి అన్ని రకాల కమ్యూనిటీస్ కి సమపాలనత, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అనేటువంటి విషయాలను పేర్కొన్నటువంటి అంతటి అద్భుతమైన ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగం ఈనాటికి అవి సమకూరలేదు, ఈనాటికి అవి దొరకలేదు. కాబట్టి ఈ రాజ్యాంగమే మనం నమ్ముకొని రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే మనకు ఈ ఈక్వాలిటీ, ఈక్విటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనేటువంటి విషయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో అవి ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకోవాల్సిందే. ఆది సాధన కోసమే ఈ రోజు మనం అటు అంబేద్కర్ జ్ఞానమాల, అసలు అంబేద్కర్ ఏమన్నాడు, అంబేద్కర్ ఇలాంటి విషయాలను మాట్లాడినాడు, అంబేద్కర్ ఆశయాలు ఏంది, అంబేద్కర్ ఐడియాలజీ ఏంది, ఒక జ్యోతిబా ఫూలే ఎంత గొప్పటి వ్యక్తిత్వం, ఒక 125, 130 ఏళ్ల కిందట తన భార్యని చదివించి ఒక టీచర్ను చేసి ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలనే ఆశయాలతోని ముందుకు వచ్చిండ్రో అసలు ఆయన ఉద్దేశాలు ఏంది, ఆయన అనుకున్నదేంది, ఇప్పుడు జరిగిందేంది, సాధించిందేంది అనే విషయాల మీద జ్యోతిబా ఫూలే జ్ఞానమాల, ఇటు అంబేద్కర్ జ్ఞానమాల, అటు జ్యోతిబా ఫూలే జ్ఞానమాలని ఏర్పాటు చేసి గ్రామాన, పల్లెల్లో, వార్డులలో మన హీరోస్ వీళ్ళు. మనకి ఎవరి హీరోలు అంటే మన హీరో అంబేద్కరే, మన హీరో జ్యోతిబా ఫూలేనే. ఆ హీరోలని మనం మన వాళ్ళ కోసం మనం ఒకసారి చూపించుకుందాం. వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇదే రాజ్యాంగాన్ని మన చేతిలో పట్టుకొని ఇదే రాజ్యాంగాన్ని మనం అవసాన పోసుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఏర్పడింది. కాబట్టి ఈ రోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మన అంబేద్కర్ సంఘం తరఫున ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో ఈ 75 కాదు, ఇంకో 100 సంవత్సరాల, ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా కానీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మనము మన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి. ఆ రోజు
చెప్పినటువంటి విషయాలు ఏదైతే రాజ్యాంగాలు ఉన్నాయో మనందరము మన హక్కులని, మన హక్కులతో పాటు మన రెస్పాన్సిబిలిటీని, మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకుని మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ల అధ్యక్షతన జరిగిన వివిధ కార్యక్రమాల్లో సింగరేణి ఆర్జీవన్ అడిషనల్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కోంకట్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మైసా రాజేష్, కొంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంత్రి లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, కార్పొరేటర్ అయితే శివ, ఆలయ ఫౌండేషన్ సీఈఓ దీంట్ల రమేష్ బాబు, డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్, సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు, కన్న తిరుపతి, మల్క రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు బూడిద మహేందర్, గొర్రె నరసింహారావు, ఆకునూరు పాలంకుస్, ఇంటిబిల్లి రవీంద్ర కుమార్, ఉప్పులేటి పవన్ కుమార్, కనకం రమణయ్య, కాష్పక రాజమౌళి, బోట్ల స్వామి, ఎండి నవాబ్ తదితరులు పాల్గొన్నారు.